మీరిప్పుడు ధర్మ ప్రచారానికి సంబంధించి చాలా చాలా చోట్ల వెళ్తున్నారు. కొంత దాని గురించి వివరిస్తారా? తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపర. మా పరమ పూజ్య గురుదేవులు కుర్తాళ పీఠాధిపతులు, మా శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మా శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయిన మహిమాన్విత శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ రోజున భాగ్యనగరంలో ఉండటం జరిగింది. గత 2-3 రోజులుగా ఇక్కడే ఉండటం, ఇక్కడ అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధార్మిక కార్యక్రమములు, ధర్మ ప్రచార యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, శంకర భగవత్పాదాచార్యుల వారి జీవితంలో మనం చూస్తాం, భారతదేశం అంతా కూడాను ఆయన సంచారం చేశారు. ఎక్కడ ఎప్పుడు ఎవరెవరి దగ్గర ఏదేది అవసరం ఉన్నదో వాళ్ళకల్లా ఆయన ప్రబోధం చేశారు. ఎక్కడ ఏవి స్థాపించాలో అవన్నీ ఆయన ధర్మ సంస్థాపన కోసం స్థాపించవలసినటువంటి ఆలయాలను స్థాపించారు, చతురామ్నాయ పీఠాలను స్థాపించారు. అలా సన్యాసులు ధర్మ ప్రచారం చేయటము అనేటువంటిది ఒక ప్రధాన కర్తవ్యంగా శంకర సంప్రదాయంలో వస్తూ ఉన్నది. ఏం చేస్తాము ఈ యాత్రలలో? సాధారణంగా పీఠం, మన శ్రీశక్తి పీఠం గురించి కూడా మీరు చెప్పారు. పీఠాధిపతులు పీఠంలో ఉంటారు, పీఠ దేవతలకు పూజ చేస్తూ ఉంటారు, పీఠముకు వచ్చేటువంటి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు, వాళ్ళకు తగినటువంటి మార్గోపదేశం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ చేయటంతో పాటుగా ఎక్కడైతే అవసరమో, ఉదాహరణకి మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుకుంటారు డాక్టర్స్, కానీ అక్కడ ఉండిపోరు. ఎక్కడ అవసరమైతే అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తారు. అలాగే కలియుగంలో ఈ అధర్మం పెచ్చురెళ్ళిపోతుందనేటువంటి భయపడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో పీఠాధిపతులు, సన్యాసులు వాళ్ళు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళటం, అక్కడున్నటువంటి ప్రజలకు ధర్మ మార్గంలో వాళ్ళు అనుకున్నవి సాధించడానికి చూపవలసినటువంటి దారిని చూపించటం, అలాగే ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపవలసినటువంటి విషయాన్ని గుర్తు చేయటం, దాంతోపాటుగా సంచార పీఠం, అసలు పీఠంలో ఏ దేవతలు ఉన్నారో ఆ దేవతల పీఠాధిపతితో పాటుగా సంచార పీఠ దేవతలుగా వస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను ఆశీర్వదించడానికి, అనుగ్రహం చూపించటానికి. మొత్తం మీద ఏమిటి అని అంటే, హిందూ ధర్మ సామ్రాజ్య విస్తరణలో భాగంగా హిందూ ధర్మ ప్రచార యాత్రలో భగవంతుణ్ణి, భక్తిని, ధర్మాన్ని ప్రజలకు దగ్గర చేయటానికి కావలసినటువంటి మార్గములన్నీ కూడాను, విధి విధానములన్నీ కూడాను ఈ యాత్రలో ప్రణాళికలు చేసుకొని దాని తగ్గట్టుగా ఆచరించబడుతూ ఉంటాయి. వందలాది మంది భక్తులు వస్తున్నారు, వేలాది మంది భక్తులు వస్తున్నారు. మంత్ర మార్గం మనం ప్రధానంగా ఈ యాత్రలో ప్రజలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, సామాన్య ప్రజలకు ఎక్కువగా మనం పెద్దపీట వేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ యాత్ర ప్రారంభం చేసుకున్నాం. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం చేశాను, తిరుపతి నుండి ఉత్తరాంధ్ర, అక్కడ నుండి వరుస పరంపరలో ఇక్కడికి రావటం జరిగింది. వందల మంది భక్తులు వస్తున్నారు ప్రతి పూట. వాళ్ళకు కావలసినటువంటివి అడుగుతున్నారు, సందేహాలు తీర్చమని కోరుతున్నారు, తగినటువంటి సూచనలు ఇమ్మని అడుగుతూ ఉన్నారు. అవన్నీ చేస్తూ వాటితో పాటుగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా ధర్మ ప్రచారమే. ధర్మం అంటే ఏమిటి, భగవంతుడంటే ఏమిటి, వారి యొక్క ధర్మస్వరూపం ఎలా ఉన్నది అనేటువంటిది ప్రజల దగ్గరకు చేర్చటం కోసం నిర్దేశించబడినటువంటి యాత్ర. ఆ యాత్రలో భాగంగా ఇవాల్టి వరకు కూడాను నేను భాగ్యనగరంలో ఉంటున్నాను. ఇప్పుడు మీరు శ్రీశక్తి పీఠంలో సుహాసిని పూజ అనేది చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఈ మధ్య గిన్నీస్ రికార్డ్ కూడా వచ్చింది. దాని గురించి కొంత వివరిస్తారు. అసలు సుహాసిని పూజ ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తారు? తప్పకుండా. సువాసిని పూజ లలితాదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి పూజ. లలితా సహస్రనామావళిలో అమ్మవారి నామాలను గురించి వశిన్యాది వాగ్దేవతలు అందిస్తూ, సువాసిన్యర్చన ప్రీత, సువాసులను పూజిస్తే అమ్మవారు ఇష్టపడుతుంది, ఆమె మనసుకు ప్రీతి కలుగుతుంది. ఎక్కడ సువాసిని పూజ జరిగితే అక్కడల్లా అమ్మవారు తన యొక్క శక్తితో అక్కడికల్లా వస్తుంది అని మనకు కనిపిస్తున్నది. అందులోనూ మన సంప్రదాయంలో
మన హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి మాట. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా ఉంటారు, నడయాడుతారు. ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడ లోక కళ్యాణం జరుగుతుంది, ధర్మం వెళ్ళి విరుస్తుంది. అయితే ఆ స్త్రీ పూజలో కూడా ప్రధానంగా సువాసిని పూజ మనకి లలితా సంప్రదాయంలో అత్యున్నతమైనటువంటి స్థానం పొందినట్టు పూజ. సువాసిని అనగానే అనేక అర్థములున్నాయి. కానీ ఈ పూజలో మనం తీసుకునేటువంటి అర్థం ఏమిటి అంటే సుమంగళులను పూజించటం. వివాహం చేసుకొని భర్తతో ఉన్నటువంటి, భర్త జీవించి ఉన్నటువంటి స్త్రీలను పూజించేటువంటి విధానంగా. ఎలా పూజించటం? వాళ్లను దేవతలుగా భావించి పూజించటం, లలితాదేవి స్వరూపంగా భావించి పూజించటం, అమ్మవారిలాగా భావించి పూజించటం. గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారికి ఏ విధమైనటువంటి పూజలు చేస్తారో, ధూపదీప నైవేద్య వస్త్రములు హారతులు ఎలా సమర్పిస్తారో అలానే స్త్రీమూర్తులందరినీ కూడా కూర్చొనిపెట్టి వాళ్ళకు అమ్మవారి స్వరూపంగా భావించి మన వాళ్ళందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలలో సుమారుగా ఇప్పటికి మన శ్రీశక్తి పీఠం తరపున ఈ 4-5 సంవత్సరములలో 55,000 నుండి 60,000 మంది స్త్రీమూర్తులను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కూడా కూర్చునబెట్టి వాళ్లకు చక్కగా పూజ చేసి పీఠం తరపున వస్త్ర సారె అనేటువంటిది వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకు శ్రీ సూక్త విధానంలో షోడశోపచార పూజ, అమ్మవారిని ఎలా అయితే చేస్తామో లలితాదేవిని షోడశోపచార పూజ అవసరమైనటువంటి సమయములలో శ్రీ సూక్తంతో కలిపి శ్రీ సూక్త విధానంలో చేసేటువంటిది మనకు చెప్పబడ్డది. అందులో భాగంగా లలితా సహస్రనామ పారాయణ చేస్తాం. సువాసిని పూజలో ఎప్పుడైతే వాళ్ళు దేవతలుగా కూర్చోబడతారో వాళ్ళ యొక్క ఆశీర్వచనం కనుక తీసుకుంటే అంతా కూడా బాగుంటుంది, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తూ, అందులో భాగంగా ఇంతకుముందు మనం సహస్ర సువాసిని పూజ అంటే 1000 మంది స్త్రీలకు ఒకేసారి ఒకే ఆసనంలో ఒకే చోట పూజ అలా మొదలుపెట్టుకొని 2,000 5,000 ఇట్లా అనుకొని 10,000 సువాసిని పూజ 10,000 మంది స్త్రీమూర్తులను ఒకే చోట కూర్చోపెట్టి వాళ్లను 10,000 దేవీ స్వరూపములుగా భావించి పూజ చేయించాలి అనేటువంటి ఒక మహాసంకల్పం చేయటం జరిగింది. అందులో భాగంగా మొన్న జనవరిలో మన తిరుపతి క్షేత్ర ప్రాంతంలో, తిరుపతి అంటే వెంకటేశ్వరుని యొక్క నివాసం, వకుళాదేవి ఆమె కూడా అక్కడ స్వామి పోటు దగ్గర ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ అబ్బాయికి ఎట్లా వంట చేస్తున్నారా, ఎలాంటి నైవేద్యం పెడుతున్నారా అని. పూర్వజన్మలో యశోదాదేవికి ఆమె కోరినటువంటి కోరికను తీర్చటానికి తన కళ్యాణం ఆమె కళ్ళ ముందు జరగటం కోసం స్వామి వెంకటేశ్వరుడుగా అవతరించారు వకుళాదేవి కోసం. అలాగే పద్మావతీదేవి ఉంటుంది అక్కడ, లక్ష్మీ స్వరూపం. అటువంటి శక్తి స్వరూపిణులు ఉన్నటువంటి చోట కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడి దివ్య సమక్షంలో ఈ సువాసిని పూజ, 10,000 సువాసిని పూజ అనేటువంటిది జరిగింది. అద్భుతంగా, పరమాద్భుతంగా జరిగింది. ఎర్రటి వస్త్రములతో, మామూలుగా లలితాదేవి గురించి చెప్తారు, అమ్మవారు ఆమె ఎర్రటి వస్త్రములను ధరిస్తుంది, ఎర్రగా ఉంటుంది, అరుణాం కరుణాతరంగితాక్షిం అన్నట్టుగా ఆ ఎర్రటి వస్త్రములను ధరించి చక్కగా ఆ పుష్పములతో, పసుపుతో, కుంకుమతో అద్భుతంగా ఒక్కొక్క సువాసిని కూడా దేవీ స్వరూపంగా ఆ రోజు భాసిస్తూ ఆ పూజను స్వీకరించటం జరిగింది. ఆ కార్యక్రమానికి వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అదే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. అయితే కార్యక్రమం ఉద్దేశం ఏమిటి, రికార్డులు సాధించటానికా అనంటే ఒక్క మాట మాత్రం చెప్తాను నేను. అన్ని వేల మంది స్త్రీమూర్తులను ఒక చోట చేర్చి శక్తికి ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. పూజిస్తే దేవతలు సంతోషిస్తారు, కానీ ఎలా పూజించాలి, ఏ విధంగా పూజించాలి? ఏదో మాటలతో మాట్లాడితే సరిపోతుందా? కాదు, నిజంగానే పూజించాలి, ఈ విధంగా పూజించాలి అని సమాజానికి ఒక మార్గనిర్దేశనం చేయటం. స్త్రీ సంబంధితమైనటువంటి ఆ దేవీ పూజ చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది అనేటువంటి అంశాన్ని సుస్పష్టం చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని మేము జరిపించటం తిరుపతిలో. ఆ కార్యక్రమం గురించే ఇప్పుడు మనం ప్రస్తావించుకోవటం జరుగుతూ ఉన్నది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా
సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.